హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హోలీ బ్యాండ్ రైటింగ్ అనమాట. సింపుల్గా, ఈజీగా, సూపర్గా ఉండే విధంగా అయితే నేనైతే డిజైన్ చేశాను. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే ఫాలో అవ్వండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ ఏం చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ సెండ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే టైం కుదరట్లేదు, అందుకని నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను. బట్ వీలైనప్పుడల్లా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మీరైతే ఒక పేజ్ అయితే ఇస్తాను అనమాట. ఈ పేజీని అయితే సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఓకే, ఇలా మిడిల్లో పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా కొన్ని పేజెస్ అయితే ఉంటాయి, ఆ పేజీని సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజీని సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టేసి ఇలా జూమ్ చేసేయండి. ఇలా జూమ్ చేసి ఇలా పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే బ్రష్ పిఎన్జీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. బ్రష్ పిఎన్జీస్ ఇక్కడ ఇవన్నీ కదా, ఇవి అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. ఈ బ్రష్ పిఎన్జీస్ ఎలా యాడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. అండ్ ఈ బ్రష్ పిఎన్జీస్ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్, అక్కడ నుండి అయితే మీరు వీడియో చూడండి. అండ్ అవన్నీ ఒకసారి నేనైతే యాడ్ చేసి చూపిస్తాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ ఒకసారి యాడ్ చేద్దాం. ఓకే, ఇలా అయితే మీరైతే అన్ని బ్రష్ పిఎన్జీస్ మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరైతే ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ పిఎన్జీ అనేది మీరు ఎలా యాడ్ చేయాలనేది మీ ఇష్టం అనమాట. కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సారీ పిఎన్జీ ఇస్తాను, ఆ పిఎన్జీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ చేసి ఇలా కరెక్ట్గా మీకు బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు వస్తుంది. చూసారా, కలర్ మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నేమ్స్ మీద క్లిక్ చేయండి. నేమ్స్ అయితే నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరైతే ఎడిట్ చేయొచ్చు, చూసి ఎడిట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా అయితే ఉండేది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10 అలా పెట్టేసేయండి. క్లారిటీ కూడా ఒక 10 అలా పెట్టేసేయండి. సాచురేషన్ కూడా ఒక 9 అలా పెట్టేసి షాడోస్ వచ్చేసి 0 కానీ ఇవి కూడా హై క్వాలిటీస్ కూడా వచ్చేసి మైనస్ పెట్టేసింది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఒక 20 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ప్రతి బ్యానర్కి అయితే బోర్డర్ అయితే ఉండాలన్నమాట. అవుటర్ 0, ఇన్నర్ ఒక 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా, చాలా డీటెయిల్గా కలర్ఫుల్గా మంచిగా ఉంది. అండ్ మీకు క్వాలిటీ కూడా మీకు మంచిగా రావాలంటే ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్లో ఇక్కడ ఏఐ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మీకు ఇలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. టైం తీసుకున్న తర్వాత మీకైతే మంచి హెచ్డి క్వాలిటీలో అయితే ఇస్తుంది అనమాట. చూడొచ్చు మీరు కూడా, చూడండి క్వాలిటీ చూడండి, ఆఫ్టర్ బిఫోర్ ఇలా మొత్తం ఇలా పెట్టేసి మీరు కావాలంటే ఇక్కడ సైజెస్ కూడా పెట్టుకోవచ్చు. క్వాలిటీ చూసారు కదా, ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూసారు కదా క్వాలిటీ ఎంత నీట్గా ఉందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.